హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఇది మనసులను విచ్ఛిన్నం చేసే కథ. వివాహ బంధంతో మొదలైన ప్రయాణం 45 రోజులకే ముగిసిపోయింది. రెండు మనసులు కలవడానికి ఆ సమయం అస్సలు సరిపోదు, కానీ ప్రాణం తీసేందుకు ఒక్క క్షణం సరిపోయింది. ఓ యువతి జరిపిన ప్రేమాయణం గురించి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి దుర్మార్గాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఈ కేసును చూసిన తర్వాత రోజులు ఇలా తయారయ్యాయేంట్రా అనుకుంటారు. అది బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో బర్వాన్. ఆ గ్రామంలో 25 ఏళ్ల ప్రియాంశు సింగ్ అనే యువకుడు ఉన్నాడు. అతనిది పక్కా రైతు కుటుంబం. 31 ఎకరాల భూమి ఉంది. ప్రియాంశు కష్టపడి పొలంలో పనిచేసేవాడు. డబ్బుకు ఏమీ ఇబ్బంది లేదు. ప్రియాంశు తండ్రి చనిపోయాడు. వయసు మళ్ళిన తల్లి మాత్రం ఉంది. అతనికి అన్న ఉన్నాడు. అతడు ఔరంగాబాద్లో పనిచేస్తాడు. అందువల్ల ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ప్రియాంశుకు కొన్ని రోజుల క్రితమే పెళ్ళయింది. భార్య పేరు గుంజాదేవి. పెళ్ళైన తర్వాత ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర ఉన్న ఒక ఊరికి ప్రియాంశు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. వరుసకు చెల్లెలు అయ్యే ఆమెను చూసి మరుసటి రోజు వచ్చే ప్లాన్ ఉండింది. అందువల్ల 2025 జూన్ 23వ తేదీన ట్రైన్లో వారణాసికి వెళ్ళాడు. చెల్లెలితో యోగక్షేమాలు మాట్లాడి రాత్రి అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు రైలులో తిరుగు పయనం అయ్యాడు. ఇంటికి ఫోన్ చేసి తాను తిరిగి వస్తున్న విషయం చెప్పాడు. ఎంతవరకు వచ్చాననేది కంటిన్యూగా భార్యకు మెసేజ్ చేస్తున్నాడు. ట్రైన్ దిగాలి అనుకునేటప్పుడు ప్రియాంశు మొబైల్కు గుంజాదేవి ఫోన్ చేసింది. ఎక్కడున్నారు అని అడిగితే ఇంకాసేపట్లో దిగాలి అన్నాడు. సరే జాగ్రత్తగా రండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. కాసేపట్లో ఇంటికి వెళ్ళి భార్యతో సరదాగా ఉండొచ్చన్న ఉబలాటంతో అతడు వస్తున్నాడు. దారిలో ఏవేవో కలలు కంటూ బైక్ నడుపుతున్నాడు. అప్పుడు జరగరానిది జరిగింది. ఈ సంఘటన నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఏ నోట చూసినా ఇదే సంఘటన వినిపించేది. ఇంతకీ ప్రియాంశుకు ఏం జరిగింది, పెద్ద ఎత్తున ఎందుకు చర్చకు దారితీసింది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా గుంజాదేవికి 25 సంవత్సరాలు వచ్చినా ఏ సంబంధము సెట్ కాలేదు. అందుకే గుంజాదేవి తల్లిదండ్రులు చాలా అప్సెట్ అయ్యేవారు. ఇలాంటి సమయంలోనే ప్రియాంశు సంబంధం వచ్చింది. ఒకరోజు రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. ఒకరి సంబంధం ఇంకొకరికి నచ్చింది, కానీ ఇద్దరికి తప్ప. ఆ ఇద్దరు ఎవరనేది తర్వాత తెలుస్తుంది. 2025 మే 10వ తేదీన ప్రియాంశు గుంజాదేవికి పెళ్లి చేశారు. భార్యాభర్తలు ఇద్దరిది ఒకే వయస్సు. ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవారు. పెళ్ళయి 45 రోజులు గడిచింది. ఇదే సమయంలో వారణాసిలో ఉన్న దూరపు బంధువు వరుసకు చెల్లిని కలిసిన ప్రియాంశు జూన్ 24వ తేదీన అక్కడి నుంచి బయలుదేరాడు. ట్రైన్లో తన ఊరికి వస్తున్నాడు. అతనికి ఫోన్ చేసిన గుంజాదేవి, నాకు స్వీట్ తినాలని అనిపిస్తోంది, కాస్త తీసుకొస్తారా అని చెప్పింది. పెళ్ళైన కొత్తలో అబ్బాయిల గురించి వేరే చెప్పాలా? భార్య ఏం చెప్పినా తప్పకుండా చేస్తారు. ప్రియాంశు కూడా సరే డియర్, తప్పకుండా తీసుకొస్తాను అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ గుంజాదేవికి ఫోన్ చేసి, నేను స్టేషన్ చేరుకునేసరికి 7:30 అవుతోంది, ఎవరికైనా బైక్ ఇచ్చి స్టేషన్కు పంపించు అన్నాడు. ఇంటికి దగ్గరలో ఉండే సోను, అనూప్ అనే ఇద్దరు కుర్రాలను పిలిచిన గుంజాదేవి, మీ అన్న ప్రియాంశు ట్రైన్లో వస్తున్నాడు, ఆయన్ని బైక్లో పికప్ చేసుకుని తీసుకువస్తారా అని అడిగింది. సరే వదిన, బైక్ తాళాలు ఇవ్వండి అని వారిద్దరు చెప్పారు. ఆ ఇద్దరు బైకులో బయలుదేరారు. ఇంటి నుంచి స్టేషన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక భర్త రాగానే కలిసి తిందామని ఈ గుంజాదేవి వంట సిద్ధం చేసి వెయిట్ చేస్తోంది. ఇంకోవైపు సోను, అనూప్ స్టేషన్లో ప్రియాంశును పికప్ చేసుకున్నారు. పట్టుకోమని వారికి బ్యాగ్ ఇచ్చిన ప్రియాంశు బైకును అతడే నడుపుతున్నాడు. దారి మధ్యలో ఒక ఊరు ఉంది. అప్పుడు చాలా చీకటిగా ఉంది. రోడ్డు సైలెంట్గా ఉంది. అప్పుడు ఎవరో ఫాలో చేస్తున్నట్లు అతనికి అనిపించింది. సడన్ గా బైక్ పై వచ్చిన ఇద్దరు దగ్గరగా వచ్చి గట్టిగా హారన్ కొట్టారు. ప్రియాంశును బండి ఆపమని అరిచారు. కానీ ప్రియాంశుకు అనుమానం వచ్చింది. చీకటి రోడ్డులో జనం కూడా ఎవరూ లేరు. అప్పుడు ప్రియాంశు బైక్ ఆపకుండా వేగంగా వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ బైక్ వాళ్ళు ఓవర్టేక్ చేసి బండికి అడ్డంగా పెట్టారు. ఫలానా చోటుకు వెళ్ళాలండి అని అడ్రస్ అడిగారు. ఇంతసేపు వారిని చూసి భయపడిన ప్రియాంశు అనవసరంగా పరుగులు పెట్టానే అని అనుకున్నాడు.
వారు అడుగుతుంటే కూల్గా అడ్రస్ చెప్పాడు. కానీ అప్పుడు ఆ బైకు వెనకాల కూర్చున్నవాడు సడన్గా గన్ తీశాడు. ప్రియాంశుపై ఏకదాటిగా 4 రౌండ్లు కాల్చాడు. 4 బుల్లెట్లు ప్రియాంశు శరీరంలోకి దూసుకెళ్లాయి. అతడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇది చూసి భయపడిన సోను, అనూప్ ఎవర్రా మీరు అని అరిచారు. కాసేపట్లోనే ఆ ఇద్దరు అక్కడి నుంచి తుర్రుమన్నారు. సోను, అనూప్ గట్టిగా అరవడంతో కొంతమంది సంఘటన స్థలానికి వచ్చారు. ప్రియాంశును ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. వెంటనే సోను, అనూప్ అనే కుర్రాళ్ళు గుంజాదేవికి కాల్ చేసి అన్నయ్య చనిపోయాడని చెప్పారు. ఆ మాట వినగానే ఆమె ఆశ్చర్యపోయింది. పెళ్ళైన 45 రోజులకే ఆమె భర్తను కోల్పోయింది. కుటుంబ సభ్యులందరూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్లారు. శవాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఔరంగాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆ రోజు 2025 జూన్ 25 ప్రియాంశ అన్న కంప్లైంట్తో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. తెల్లారేసరికి ఈ వార్త ఊరంతా వ్యాపించింది. అడ్రస్ అడిగే నెపంతో కాల్చి చంపారని తెలిసి అంతా భయపడ్డారు. పోలీసులు క్రైమ్ సీన్కు వెళ్లి పరిశీలించినప్పుడు ఒక ఫోన్ దొరికింది. అది ప్రియాంశుది. హంతకుడు షూట్ చేసినప్పుడు అతని ప్యాకెట్ నుంచి మొబైల్ కింద పడిపోయింది. పోలీసులు దానిని ల్యాబ్కు పంపించారు. మొదటగా పోలీసులకు సోను, అనూప్ పైనే అనుమానం కలిగింది. ప్రియాంశును షూట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరిని మాత్రం అలాగే వదిలి వెళ్ళిపోయారు. వీరికి ఒక చిన్న గాయం కూడా కాలేదు. మొత్తం సంఘటన వీరి కళ్ళ ముందే జరిగింది. ప్రియాంశును కాపాడడానికి వీళ్ళు ప్రయత్నం కూడా చేయలేదని పోలీసులు అనుకున్నారు. అందుకే సోను, అనూప్ను స్టేషన్కు తీసుకెళ్లి విచారణ స్టార్ట్ చేశారు. కానీ మాకు ఈ హత్యతో సంబంధమే లేదని ఆ ఇద్దరు కుర్రాళ్ళు చెప్పారు. అన్నను రైల్వే స్టేషన్ నుండి పికప్ చేసుకోవాలని గుంజా వదిన బైక్ ఇచ్చింది. ఆయనను ఇంటికి తీసుకురావడానికి వెళ్ళామే తప్ప ఆయనను మేమెందుకు చంపుతామని వారు చెప్పారు. మా జీవితంలో ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపుతుంటే చూసిందే లేదని కన్నీరు పెట్టుకున్నారు. మీరిద్దరూ అక్కడే ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు? మీరు కనీసం మీ అన్నను కాపాడడానికి ఎందుకు ప్రయత్నించలేదని అడిగారు. సార్, మాకు ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. మేము పూర్తిగా భయపడిపోయామని వారిద్దరు చెప్పారు. ఈ కేసు విచారణ ముగిసే వరకు ఇద్దరు ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని హెచ్చరించి వారిని పోలీసులు ఇంటికి పంపించారు. ఆ తర్వాత పోలీసులు ప్రియాంశు మొబైల్ కాల్ లిస్టును తీశారు. చివరగా ఎవరికి కాల్ చేశాడు, ఎవరితో మాట్లాడాడు అని చెక్ చేశారు. ప్రియాంశు మొబైల్ కాంటాక్ట్లో 100 కంటే ఎక్కువ నెంబర్లు ఉన్నాయి. కానీ అనుమానం కలిగేలా ఒక్క నంబర్ కూడా లేదు. సోను, అనూప్ను పిలిచిన పోలీసులు ఆ రాత్రి రైల్వే స్టేషన్ నుండి బైక్లో ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏ రోడ్డు గుండా వెళ్లారని తెలుసుకున్నారు. ఆయా లొకేషన్లోకి వెళ్ళి అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని చూశారు. అది ఊరు కాబట్టి ఎక్కువ సీసీటీవీ కెమెరాలు లేవు. కొన్ని చోట్ల మాత్రమే సీసీటీవీ ఫుటేజీ దొరికింది. కానీ అందులో ఎలాంటి క్లూలు దొరకలేదు. ఈ హత్య దోపిడీ కోసం జరగలేదన్నది మాత్రం ప్రాథమిక విచారణలో కన్ఫర్మ్ అయింది. ఇద్దరు యువకులు ఆ రాత్రి షూట్ చేసిన తర్వాత ఏం జరిగిందనేది కూడా చెప్పారు. బైక్ పై ఉన్న వ్యక్తి గన్తో కాల్చిన తర్వాత ఎవరికో ఫోన్ చేశాడు. ప్రియాంశును షూట్ చేశాం, కానీ ఇంకా బతికే ఉన్నాడు, ఇప్పుడు మేమేం చేయాలి అని అతడు అడిగాడు. కానీ అప్పటికే ఊరి వాళ్ళంతా రావడంతో ఆ ఇద్దరు బైక్లో పారిపోయారు. ఇదంతా కలిపి అంచనా వేసిన పోలీసులు షూట్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, కాల్చిన తర్వాత ఎవరికి ఫోన్ చేసి ఉండవచ్చు, ఎవరో పక్కాగా ప్లాన్ చేసి ఈ హత్య చేయించారన్న అనుమానం బలపడింది. వెంటనే పోలీసులు ఆ టవర్లో రాత్రిపూట యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్స్ డేటా తీశారు. వాటిని ఒక టీం పరిశీలిస్తుండగా ఇంకో టీం ప్రియాంశు ఇంటికి వెళ్ళింది. ప్రియాంశు ఏం పని చేసేవాడు, ఎవరితోనైనా రీసెంట్గా గొడవ జరిగిందా, ఎవరితోనైనా ద్వేషం ఉందా అని విచారించారు. పోలీసులు ఎంత విచారణ చేసినా ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ క్రమంలో ప్రియాంశు ఇల్లంతా వెతికారు. ఒక మూలలో రహస్యంగా దాచిన మొబైల్ ఫోన్ దొరికింది. పోలీసులు ఆ ఫోన్ను బయటకు తీసుకువచ్చి ఇది ఎవరిది అని ఇంట్లో వారికి చూపించారు. ఆ ఫోన్ గురించి ఏమీ తెలియదని అంతా అన్నారు. కానీ ప్రియాంశు భార్య గుంజాదేవి మాత్రం సార్ ఆ ఫోన్ నాదే అనగానే ఇంట్లోని వారందరికీ ఒక్క క్షణం షాక్ కలిగింది. ఎందుకంటే ఇప్పటికే గుంజా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆమెకు రెండో మొబైల్ ఎక్కడి నుంచి వచ్చిందని అంతా అనుకున్నారు. ఆమె రెండో మొబైల్ వాడుతున్నట్లు ఎవరికీ తెలియదు. పోలీసులు ఆ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కానీ గుంజా ఏమందంటే సార్ అందులో నా ప్రైవేట్ ఫొటోసు వీడియోసు ఉన్నాయి, దయచేసి ఆ ఫోన్ను నాకు ఇవ్వండి అంది. ఆ మాటలతో వారికి ఇంకా అనుమానం పెరిగింది.
అందువల్ల దాన్ని సీజ్ చేశారు. గుంజాదేవిపై అనుమానంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు పూర్తిగా చెక్ చేశారు. ఆమె ఫోన్లను పరిశీలించినప్పుడు హత్య జరిగిన రోజు ప్రియాంశుకు చాలాసార్లు కాల్ చేసింది. గంటకోసారి ఫోన్ చేసి మాట్లాడింది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రియాంశుకు కాల్ చేసిన సమయంలోనే తన సీక్రెట్ ఫోన్ నుండి మరో నంబర్తో కంటిన్యూగా మాట్లాడింది. హత్య జరిగిన రోజు ఆ నంబర్తో 50 కంటే ఎక్కువ సార్లు మాట్లాడింది. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు గుంజాను స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ రాత్రి నువ్వు మరో ఫోన్ నుండి ఎవరెవరితో మాట్లాడావు, ఆ నంబర్ ఎక్కడిది అని విచారించారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్ అది మా అత్త యొక్క భర్త నంబర్. ఆయన నాకు మామ అవుతారు. ఆయన పేరు జీవన్ ప్రసాద్ సింగ్. నేను చిన్నప్పటి నుండి వారి ఇంట్లోనే పెరిగాను. ఆ జీవన్ ప్రసాద్కు 60 ఏళ్ళు. అతడు జార్ఖండ్కు చెందినవాడు. అతనికి చాలా బిజినెస్లు ఉన్నాయి. పలు ప్యాసింజర్ బస్సులు, బైక్ షోరూంలు కూడా ఉన్నాయి. జార్ఖండ్లో అతను ఒక పవర్ఫుల్ వ్యక్తి. అతనికి పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉంటాడని చెప్పింది. వెంటనే బీహార్ పోలీసులు జార్ఖండ్ పోలీసుల సాయం తీసుకుని జీవన్ సింగ్తో మాట్లాడారు. కానీ జీవన్ సింగ్ను అరెస్ట్ చేసి విచారణ చేద్దామంటే అతను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. అంతేకాకుండా అతనిపై పోలీసుల దగ్గర ఎలాంటి సాక్ష్యం కూడా లేదు. అందుకే పోలీసులు జీవన్ సింగ్ యాంగిల్ను ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. గుంజా సీక్రెట్ ఫోన్లో 2 సిమ్ కార్డులు ఉన్నాయి. ఒకటి పాత సిమ్ కార్డు, మరోటి కొత్త సిమ్ కార్డు. ఒక నంబర్ నుండి మామతో మాట్లాడింది, మరొక నంబర్ నుండి ఇంకెవరికో ఫోన్ చేస్తూ ఉండేది. ఆ నంబర్ ఎవరిదని విచారణ చేశారు. చివరికి పోలీసులకు బలమైన సాక్ష్యం దొరికింది. గుంజా సీక్రెట్ మొబైల్ నుండి ఏ నంబర్కు కాల్ వెళ్ళిందో అదే నంబర్ ఆ రోజు హత్య జరిగిన స్థలంలో యాక్టివ్గా ఉంది. టైమింగ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే జూన్ 24న సాయంత్రం 7:30 నుంచి 8 గంటల మధ్య 2 నంబర్ల మధ్య సంభాషణ జరిగింది. ఆ 2 సిమ్ కార్డులు ఒకే పేరు మీద కొనుగోలు చేయబడ్డాయి. గుంజా పెళ్లి సమయంలో ఆమె మామ జీవన్కు 99 సార్లు ఫోన్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా మామతో టచ్లో ఉంది. దీనంతటిని బట్టి పోలీసులు ఏమనుకున్నారంటే చిన్నప్పటి నుండి అత్త మామలతో పాటు పెరిగింది. అలాంటప్పుడు పెళ్లి సమయంలో తండ్రితో సమానమైన మామతో మాట్లాడడంలో తప్పేముంది? లేకుంటే అతని మొబైల్తో కుటుంబంలోని ఇంకెవరితోనైనా మాట్లాడి ఉండవచ్చు కదా. ఇందులో అనుమానపడడానికి ఏముందని పోలీసులు అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ రోజు 2025 జూలై 1వ తేదీ పోలీసులు అన్ని వైపుల నుండి విచారణ చేసి ఎవిడెన్స్ సేకరించారు. గుంజాదేవిని అరెస్ట్ చేశారు. ఆమెతో ఆ రాత్రి మాట్లాడిన నంబర్ ఆధారంగా 2 యువకులను కూడా పట్టుకున్నారు. ఆ 2 జార్ఖండ్లోని రాంబంద్ అనే ఊరికి చెందినవారు. ఒకరి పేరు జయశంకర్ చౌబే, మరొకరి పేరు ముఖేష్ శర్మ. వారిని చూడగానే గుంజాకు చెమటలు పట్టాయి. ఎప్పుడైతే ఈ ముగ్గురు అరెస్ట్ అయ్యారన్న విషయం జీవన్ ప్రసాద్కు తెలిసిందో అతను అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయాడు. గుంజాదేవిని విచారించిన పోలీసులు నిజాలు చెబుతావా లేక కక్కించాలా అని అడిగారు. అప్పుడు ఆమె ఏడవడం మొదలుపెట్టింది. అసలేం జరిగిందో అన్ని విషయాలు చెప్పింది. సార్, నేను చిన్నప్పటి నుండి మా అత్త ఇంట్లోనే పెరిగాను. ఎందుకంటే మేము ఉన్న ఊర్లో మంచి స్కూల్ లేదు. అందుకే మా నాన్న నేను బాగా చదివి మంచి ఆఫీసర్ కావాలని అక్కడికి పంపించారు. నన్ను పెద్ద స్కూల్లో చదివించారు. మామ జీవన్ సింగ్ నన్ను సొంత కూతురులా చూసుకునేవాడు. ఆయన స్కూల్లో దింపడం, తీసుకురావడం వంటివి చేసేవారు. సెలవుల్లో నన్ను ఊరంతా తిప్పేవారు. తినడానికి చిరుతిళ్ళు, ఆడుకోవడానికి బొమ్మలు కొనిచ్చేవారు. ఆయన దగ్గర చాలా డబ్బు ఉండేది. నేను పెద్దవుతున్న కొద్దీ నాకు మామ అంటే ఇష్టం ఏర్పడింది. అదేంటో తెలియదు, ఆయనకు కూడా నాపై కూతురి లాంటి ప్రేమ పోయి వేరే ప్రేమ మొదలైంది. తనకు 12 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మామతో రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పింది. ఈ విషయం అత్తకు గాని అమ్మా నాన్నలకు గాని తెలియదు. ఇలాంటి సమయంలో పెళ్లి కోసం అబ్బాయిని వెతకడం మొదలుపెట్టారు. కానీ మామను విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మామకు కూడా నన్ను వదిలిపెట్టాలనిపించలేదు. అందుకే నాన్న ఎంత మంచి సంబంధాలు వెతికినా జీవన్ సింగ్ ఏదో ఒక సాకు చెప్పి వాటిని చెడగొట్టేవాడు. ఇలా 2-3 సార్లు జరిగింది. మా ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు. అంతా ఏమనుకునేవారంటే జీవన్ తన కూతురు లాంటి గుంజాదేవి భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచిస్తున్నాడని అనుకునేవారు. కానీ మా ఇద్దరి మధ్య ఉండే నిజం ఎవరికీ తెలియదు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఒకరోజు మా అత్త నన్ను జీవన్ మామను చూడకూడని స్థితిలో చూసింది.
వెంటనే మా నాన్నకు ఫోన్ చేసి నీ కూతురిని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, తొందరగా పెళ్లి చేయి అని చెప్పింది. అప్పుడు మా నాన్నకు తన చెల్లెలపై కోపం వచ్చింది. సడన్ గా చెల్లెలు ఎందుకు ఇలా మాట్లాడుతోందని అతడు బాధపడ్డాడు. అదే రోజు నాన్న అత్త ఇంటికి వచ్చాడు. అప్పుడు మా అత్త నా గురించి, జీవన్ మామ సంబంధం గురించి మొత్తం చెప్పేసింది. మా నాన్న నన్ను తిట్టి కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఇంట్లోనే బంధించారు. ఇది జరిగిన నెలలోపే అబ్బాయిని చూసి పెళ్లి ఫిక్స్ చేశారు. అప్పుడు వచ్చిన సంబంధమే ఈ ప్రియాంశు సింగ్. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, పెళ్లి వద్దు అని చెప్పాను. నేను మా మావతోనే ఉండాలని అనుకున్నాను. ఆయనకు ఇప్పుడు 60 ఏళ్ళు, అయినా నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఆయనకు కూడా నేనంటే ప్రాణం, అతనితోనే ఉండాలని అనిపించేది. జీవన్ సింగ్ మామ కూడా నాన్నకు ఫోన్ చేసి మరొకరితో పెళ్లి చేయవద్దు అని చెప్పాడు. ఒకానొక సమయంలో మేమిద్దరం ఎక్కడికైనా పారిపోదామని కూడా ప్లాన్ చేశాం. కానీ ఆయన పరువుకు భయపడి వద్దు అన్నాడు. చివరికి నేను పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. మామకు కాల్ చేసి నేను పెళ్లికి రెడీ అయ్యాను, పెళ్ళైనా నేను నీతోనే ఉంటాను అని అన్నాను. దానికి మామ కూడా సరే నువ్వు పెళ్లి చేసుకో, వాడి సంగతి నేను ముగించేస్తాను అని అన్నాడు. పెళ్లి రోజు కూడా మేమిద్దరం చాలా మాట్లాడుకున్నామని గుంజా పోలీసులకు జరిగిందంతా చెప్పింది. ఈ ప్రియాంశుతో నేను కాపురం చేయననుకుని తాళి కట్టేటప్పుడే నిర్ణయించుకున్నాను. పెళ్ళైన తర్వాత ప్రియాంశు ఇంటికి వచ్చాను. 10 రోజుల వరకు మామతో మాట్లాడడానికి అస్సలు కుదరలేదు. జస్ట్ ఫోన్ చేసి హాయ్ హలో అనేదాన్ని. కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కొత్త కోడలని నన్ను టెర్రస్ పైకి కూడా వదిలేవారు కాదు. నెమ్మదిగా బంధువులు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ప్రియాంశు అన్నయ్య కూడా తన భార్య పిల్లలను తీసుకుని ఔరంగాబాద్కు వెళ్ళాడు. ప్రియాంశు కూడా పనులంటూ ఎక్కువ సమయం ఇంటి బయటే ఉండేవాడు. మా అత్తకు వయసు అయిపోవడం వల్ల ఆమె తన రూమ్లోనే ఉండేది. 10 రోజుల తర్వాత మామ జీవన్ సింగ్తో బిందాస్గా మాట్లాడేదాన్ని. ఒకసారి మధ్యాహ్నం ప్రియాంశు ఇంటికి వచ్చాడు. నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అతనికి అనుమానం వచ్చింది. ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు, నాకు నీ ఫోన్ చూపించు అన్నాడు. అప్పుడు నేను మా మామతో మాట్లాడుతున్నాను, మామ పెళ్లికి రాలేదని ఆయన ఫోన్ చేస్తే మాట్లాడుతున్నానని సర్ది చెప్పాను. కానీ ప్రియాంశుకు నాపై అనుమానం మొదలైంది. ఆ సంఘటన తర్వాత సీక్రెట్గా నా మాటలు వినడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పి మామను కలవడానికి వెళ్ళేదాన్ని. 1-2 సార్లు మామనే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేవాడు. ఇలాంటి సమయంలో ప్రియాంశుకు నాపై అనుమానం ఇంకా ఎక్కువైంది. అందువల్ల నేను మామకు ఫోన్ చేయడానికి కుదరలేదు. ఒకరోజు మామ నాకు ఫోన్ చేసి ప్రియాంశును చంపేద్దామని అన్నాడు. ఆయన అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అతడు ఏం చెప్పాడంటే ప్రియాంశును చంపితే 40 లక్షలు ఇస్తాను, జార్ఖండ్లో ఒక పెద్ద ఫ్లాట్ ఇస్తాను, అంతేకాకుండా ప్రియాంశు చనిపోయిన తర్వాత అతని పేరు మీద ఉన్న ఆస్తి కూడా నీ పేరు మీదకు వచ్చేలా చూస్తా అన్నాడు. ఆయన మాట విని నేను వారి ప్లాన్లో భాగమయ్యాను. మా మామ 2 క్రిమినల్స్ను సెట్ చేశారు. వారే జయశంకర్ చౌబే, ముఖేష్ శర్మ. ముఖేష్ శర్మకు మొబైల్ షాపు ఉంది. అతను సిమ్ కార్డులు కూడా సేల్ చేసేవాడు. జయశంకర్ అతని నుంచి 3 సిమ్ కార్డులు తీసుకున్నాడు. వాటిని ముఖేష్ తన పేరు మీదే తీసుకున్నాడు. ఒక సిమ్ అతనే ఉంచుకున్నాడు, మరొకటి జీవన్ సింగ్ ఇచ్చాడు, 3వది నాకిచ్చాడు. నేను నా సీక్రెట్ మొబైల్లో డ్యూయల్ సిమ్ పెట్టుకున్నాను. మా మామ ప్రియాంశు ఫోటో తీసుకుని కిల్లర్స్కు ఇచ్చాడు అని వాంగ్మూలంలో అన్ని వాస్తవాలు చెప్పింది. ఆ రోజు 2025 జూన్ 20 సుపారి కిల్లర్స్ మా ఇంటి దగ్గరకు వచ్చి స్టడీ చేశారు. ప్రియాంశు ఏ రోడ్డు గుండా ఇంటికి వస్తాడు, ఎన్ని గంటలకు వస్తాడు, ఎవరెవరిని కలుస్తాడని పరిశీలించారు. ఆ తర్వాత ముహూర్తం పెట్టారు. ఆ రోజు ఏంటంటే జూన్ 22. ప్రియాంశును ఇంటి నుండి బయటకు పంపించు అని మా మామ నాకు చెప్పాడు. అందువల్ల నేనేం చేశానంటే అమ్మ నాన్న వస్తున్నారు, స్వీట్స్ తీసుకురండి అని చెబితే ప్రియాంశు మార్కెట్కు వెళ్ళాడు. ఆ రోజే అతన్ని చంపే ప్లాన్ జరిగింది. కానీ ఆ రోజు మార్కెట్లో చాలా రద్దీ ఉండింది. ఆ రోజు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇక జూన్ 23న ప్రియాంశు వారణాసికి వెళ్ళాడు. మరుసటి రోజే వస్తానని చెప్పడంతో ఇదే సరైన సమయం అని మామకు ఫోన్ చేసి చెప్పాను. భర్త తిరిగి వస్తున్నప్పుడు పక్కాగా ప్లాన్ అమలు చేయాలని అనుకున్నాం. అందుకే ప్రియాంశుకు పదే ఫోన్ చేసి లొకేషన్ అడుగుతూ వచ్చాను. మరో ఫోన్ నుండి మామకు అప్డేట్ చేసేదాన్ని. ఆ విషయాలను కిల్లర్స్కు మామ మెసేజ్ చేసేవాడు. ఇలాగే హత్య జరిగిందని చెప్పింది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే మామ అంటే తండ్రితో సమానం కదా, ఎందుకిలా చేశావు అని అడిగితే సార్ ప్రేమ గుడ్డిది, ప్రేమ అదంతా చూడదని చెప్పింది.
తను చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నట్లు సమాధానం ఇచ్చింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జీవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. ఒక పాపిష్టి భార్య 60 ఏళ్ల ముసలివాడి కోసం భర్తకు చితి పేర్చింది. పాపం ప్రియాంశు తన పక్కన ఉన్నది ప్రాణసఖి అనుకున్నాడు. కానీ ఆమె ఆలోచనల్లో తన ప్రాణం తీసే కుట్ర ఉందని గ్రహించలేకపోయాడు. పెళ్లి చేసుకుని తోడును తెచ్చుకున్నాడని అనుకుంటే ఆమె పక్కలో బల్యంగా మారింది. ఇద్దరు దుర్మార్గుల ఉచ్చులో పడి అనంతలోకాలకు వెళ్ళాడు. తప్పుడు సంబంధం పెట్టుకునేది, తప్పుడు పనులు చేసేది మామ కోడలు. కానీ అనవసరంగా వారి మధ్యలోకి ప్రియాంశుని తీసుకొచ్చారు. చివరకు కిరాయి హంతకులతో అతని ప్రాణాన్ని తీసేశారు. ప్రస్తుతం ఏ పాపమూ తెలియని వ్యక్తిని చంపిన నేరానికి జైలు గోడల మధ్య మగ్గిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. పెళ్ళైన 45 రోజులకే గుంజాదేవి జైలుకు వెళ్ళింది. కట్టుకున్న వాడిని కడతేర్చి అతని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చిన ఈ యువతిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.